ఈ వీడియో ఖచ్చితంగా ఇదే సంఘటన మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ప్రతి ఒక్కరూ అలా రియాక్ట్ అవ్వాల్సినటువంటి సమయం ఇది. మీరు అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. మరి ఇప్పుడు బైబిల్లో పౌలు చెప్పారని చెప్పేసి నేను మీ అక్కనో మీ చెల్లినో నేను అలా ముద్దు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు? అది దైవికంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే చేయండి. మీ అక్కని మీ చెల్లిని కూడా అది దేవుడు చెప్తున్నారని చెప్పాం కదా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుడు చిత్తమైతే అంటే దేవుడు అలా నడిపిస్తే చేయండి. ఎందుకు మరి ఆ అమ్మాయిని అలా పట్టుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏమనలేదా మిమ్మల్ని? అమ్మా ఇవన్నీ విశ్వాసానికి సంబంధించినవి. నువ్వు లోకరీతిగా ఆలోచిస్తున్నావు మనిషి మైండ్ తో. అవి దేవుని అందరి స్పిరిచువల్ బైబిల్లో ప్రసంగి గ్రంథం చివరిలో 11వ అధ్యాయం చివరిలో ఉంటాయి కొన్ని మాటలు. యవనుడా నీ యవన మందు సంతోషపడు, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన ప్రవర్తించి అయితే తీర్పు చివరిలో నీకు తీర్పు ఉంటది అని చెప్పి దేవుడు చెప్పారండి. నీకు ఇష్టం అవుతుంది కాబట్టి నువ్వు చేయాలనుకుంటే అరే బాబా చెయ్యి, కానీ దానికి తీర్పు ఉంది. ఆయనకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయండి, అది కూడానా? మరి దేవుడు చెప్పారమ్మా, నా కోసం ప్రతిదీ చెప్పారండి. మరి దేవుడే నువ్వు సరిగా నమ్మట్లేదు. మేము ఆత్మలో బంధించబడి ఉన్నాం. పరిశుద్ధ ఆత్మయే మా నోటంటే పలికిస్తారు. ఆత్మయే మమ్మల్ని వాడిని శపిస్తానన్నాడు రావు. ఒరే నీకు గాని భార్య బిడ్డల కుటుంబానికి శాపం త్వరలో ఏ సమయం వస్తుందో చూసుకో, గ్రహించుకో. దేవుడు అంటే ఏంటో భయం భక్తులు కలిగి ఉండు. సైతానికి ఫ్రీగా సైతానికి బచ్చా రీ ఖరాబా సైతానికి పెద్ద కొడుకురా నువ్వు రీ ఖరాబా షిడబరబర కత్తిరబ ఖరాబా. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. అత్యవసర పరిస్థితుల్లో నేను వీడియో ముందుకు వచ్చాను. ఖచ్చితంగా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ పాస్టర్లు ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు అంటే మనం గతంలో ఎన్నో చూస్తున్నాము. ఇలా అమ్మాయిలను రేప్ చేసినటువంటి సంఘటనలు కానీ, చర్చికి వచ్చే వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, ఇటువంటి ఎన్నో సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. అందులో కూడా ఇది ఒకటి. కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు ఎవరు కూడా అంత ఈజీగా వదిలిపెట్టవద్దు. ఆ పాస్టరు వాడి ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. కానీ ఖచ్చితంగా మీరు అందరూ రియాక్ట్ అవ్వాల్సినటువంటి సమయం ఇది. అంటే ముందు జరిగిన కథ ఏంటో మీకు చెప్తాను, అది మీరు ఒకసారి వినండి. ఒక బస్సులో వచ్చేటప్పుడు ఒక స్త్రీకి మన పాస్టర్ పరిచయం అయ్యాడు. ఈ పాస్టర్ పరిచయం అయ్యి వాడు అక్కడ బస్సులో చాలా కహానీలు చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. చెల్లెలు అంటూనే ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత రోజు ఫోన్ చేయడము, బైబిల్ వచనాలన్నీ వాట్సాప్లో పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాడు. చేసిన తర్వాత వాడు మీ ఇంటికి రావాలి, మీ ఇంట్లో ప్రార్థన చేయాలని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్పి ఆ పాస్టరు వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి కూడా బయలుదేరారు. ఆ యొక్క ఊరు కానీ అక్కడ బలైనటువంటి ఆ ఆడవాళ్ళ యొక్క వివరాలన్నీ నేను చాలా గోప్యంగా పెడతాను. వీడిని మాత్రం నేను బయట పెడతాను. వీడి ఫొటోస్, వీడి ఫోన్ నెంబర్ మాత్రం నేను ఖచ్చితంగా బయట పెడతాను. ఆ యొక్క సహోదరి యొక్క విషయాలు, ఊరు అవన్నీ నేను కొంచెం గోప్యంగా పెడతాను. పేరు కూడా కొంచెం గోప్యంగా పెడతాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఆమెను బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. అంటే వాళ్ళ ఇంట్లో హస్బెండ్ ఉన్నప్పుడు హస్బెండ్ ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తారా అని చెప్పి కాపు కాసుకొని చూసి వెళ్ళిన తర్వాత ఆ సోదరితోటి మనోడు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. అంటే ముద్దు పెట్టి బైబిల్లో పౌలు ఇలా చెప్పాడు, దేవుడు నన్ను ప్రేరేపించాడు, దేవుడు ప్రేరేపించాడు కాబట్టి నేను ముద్దు పెడుతున్నానని చెప్పేసి ముద్దు పెట్టి బలత్కారం చేయబోతే ఆ సహోదరి వాడికి చెప్పాల్సినటువంటి రీతిలో బుద్ధి చెప్పి వాడిని బయటికి పంపించింది. సో వాడు బయటకు వచ్చిన తర్వాత ఇది జరిగిన తర్వాత ఈ పాస్టర్ గారితో నేను స్వయంగా మాట్లాడితే వాడు నాతో కూడా ఇలాగే అంటున్నాడు. అంటే బైబిల్ ప్రేరేపించింది, బైబిల్లో పౌలు ఇలా చెప్పాడు, ప్రతి ఒక్కరిని ముద్దుతో పలకరించుకోవాలి, ఇలా చెప్పారు కాబట్టి నేను ఇలా చేశానని చెప్పేసి వాడు నాతోటి కూడా స్వయంగా అన్నాడు. ఈ వీడియో ఖచ్చితంగా ఇదే సంఘటన మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ప్రతి ఒక్కరూ అలా రియాక్ట్ అవ్వాల్సినటువంటి సమయం ఇది. మీరు అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు మనుషులతో పాటు సమానము అని చెప్పేసి జన సంచారంలో తిరగనివ్వకూడదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. పోలీసు వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలి. ఈ పోలీసు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. వాడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. వాడు బైబిల్లో పౌలు ఇలా చెప్పాడు, అందుకే నేను ముద్దు పెట్టాను, అందుకే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇటువంటి మాటలు నాకే స్వయంగా చెప్పాడు. వాడు నాతో మాట్లాడినటువంటి ఆడియో రికార్డు
తర్వాత వాడు ఆ సోదరుడితో మాట్లాడినటువంటి ఆ 2 ఆడియో రికార్డులు కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. మీకు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న నా భారతీయ క్రైస్తవ సోదరిమణులు, నా అక్క చెల్లెలు ఎవరైనా కానీ మీకు ఇటువంటి సంఘటన ఎదురైనప్పుడు మీరు బయటికి తీసుకుని రండి. మీలో మీరు మదనపడి బాధపడడం వల్ల ఇటువంటి మరి 10 సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కానీ మీ గలం విప్పి మాట్లాడితే ఇటువంటి విషయాలు మా దగ్గరికి తీసుకొని వస్తే మేము ఎలా చేయాలో అలా చేస్తాము. వీడికి మేము ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాము. మీలో మీరు బాధపడడం వల్ల, మీలో మీరు మదనపడి, మీరు కృంగిపోయి మీరు ఏడవడం వల్ల ఫలితం ఏమీ ఉండదు. ఫలితం ఉండకపోగా మీలాంటి స్త్రీలు కూడా ఇంకా ఎంతోమంది బలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాడు ఏం చేస్తున్నాడంటే నా మీద కూడా కొన్ని శాపనార్థాలు పెడుతున్నాడు. విచిత్రంగాను మాట్లాడుతున్నాడు. నా మీద కూడా శాపనార్థాలు పెట్టి నా మీద, నా పిల్లల మీద, నా భార్య, నా కుటుంబాన్ని కూడా శాపనార్థాలు పెడుతున్నాడు. మీకు ఆ 2 క్లిప్స్ మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇదే సంఘటన మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి. ముందుగా మనము వాడు ఏం మాట్లాడాడో, ఆ తర్వాత ఆ సోదరి ఏం మాట్లాడిందో చూద్దాము. సార్ ప్రైజ్ ది లార్డ్. సార్ ప్రైజ్ ది లార్డ్ అండి. సార్ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది సార్ మాట్లాడడం. నమస్కారం అండి. ఎవరండి మీరు సార్? సార్ మామూలుగా మేము ఫాలోవర్స్. మొన్న రీసెంట్గా మా దగ్గర బంధువుల అమ్మాయి, మరి మీరు వాళ్ళ ఇంటికి వచ్చి పరిశుద్ధాత్మ చేసింది, పౌలు ఇలా చేయమని చెప్పేసి మీరు అమ్మాయి మీద ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారంట కదా సార్? మీరు ఎవరు ఇంతకీ చెప్పండి. ఆమె తాలూకు బంధువులండి. మా వదిన అవుతుంది, మా వదిన. మీరు ఎక్కడ ఉంటారండి? నేను హైదరాబాద్లో ఉంటానండి. మీరు యేసుప్రభు నమ్ముకున్నారా? అవునండి, మేము నమ్ముకున్నాం. అంటే ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుంటే పౌలు గారు చెప్పినట్టుగా ఆమెను మనం ముద్దు పెట్టుకోవడానికి బైబిల్ ఉందండి. అంటే మీరు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు కదా మా వదిన్ను. విను ఈ మాట విను, నేను చెప్పేది విను. ఓకే, చెప్పండి సార్. మీకు మ్యారేజ్ అయిందండి? అవునండి. స్తోత్రం 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 స్తోత్రం. మీ వదిన మీకు కంప్లైంట్ చేసిందండి? అవునండి, మాకు చెప్పింది. మామూలుగా ఇలా వచ్చారు పాస్టరు, ఇలా చేస్తున్నారు, మీరు ట్రైన్ లో పరిచయం అయ్యారంట కదా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె చెప్పింది అలాగని? అవునండి, అది ఆడియో రికార్డ్ కూడా ఉంది మన దగ్గర. ఆడియో రికార్డ్ కూడా ఉంది. స్తోత్రం స్తోత్రం. మీకు అబద్ధం చెప్పింది ఆమె? అబద్ధం చెప్తుందా? మీరే చెప్పారు. మీరు ఆడియో రికార్డ్ లో నా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉంది, నా దగ్గర విత్ ఆడియో రికార్డ్. కాదు, నేను ఆమెకి ట్రైన్ లో పరిచయం అవ్వలేదు, మీకు అబద్ధం చెప్పింది. సరే, ఎక్కడ పరిచయం అయ్యారు మీరు? బస్సులో పరిచయం అయ్యారా? ఓకే ఓకే. చూసారా, మీకు నేను బస్సులో పరిచయం అయితే మీకు ట్రైన్ లో పరిచయం అని చెప్పింది కనుక ఇంకేనా అబద్ధాలు చెప్పిందో. ఓకే సరే, అయితే మీరు ముద్దు పెట్టుకున్నారా లేదా? స్తోత్ర 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 స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా. ఏం పేరు ఆమెది? ఏం పేరు అమ్మాయిది? మీరు చెప్పండి సార్, ముందు వివరాలు చెప్పండి. ఆమెకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసుకుందామని. ఎన్ని పేర్లు ఉన్నాయి కదా, ముందు మీరు వివరాలు చెప్పండి. మీరు బస్సులో పరిచయం అయ్యారు, ఇలా ముద్దు పెట్టుకోమని చెప్పి పౌల్ గారు పక్కన బైబిల్లో ఉందా? ఆమెది ఏం పేరు చెప్పండి. పేరు చెప్పనండి, ముందు మీరు చెప్పండి వివరాలని. ఆ వివరాలు ఏంటో తెలియకుండా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి. అందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా? అవును, ఖచ్చితంగా ఇది పోలీస్ వరకే కంప్లైంట్ వెళ్ళాలి. మీరు ఒక దేవుని సేవకుడు అయింది, పాస్టర్ అయింది, ఈ ముసుగులో మీరు చేసినటువంటి పని ఏమిటి? స్తోత్ర 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. మీరు తొందరగా మ్యాటర్ చెప్పండి. స్తోత్ర స్తోత్ర స్తోత్రం. మీరు ఆమె పేరు చెప్పండి ముందు, మాకు తెలియాలి. అంటే మీరు ఇలా ఎంతమందిని చేశారు? ముందు ఆమె పేరు చెప్పవయ్యా నువ్వు. ఇలా మీరు ఎంతమందిని చేశారు అంటున్నా నేను. మీరు పాస్టర్ ముసుగులో దేవుని సేవకుడు నుండి మీరు ఇలా ఎంతమందిని చేశారు? ఎంతమందిని మోసం చేశారు మీరు? స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నేను ఎవరు అనేది ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. నేను ఎవరు ఏంటి, మీరు స్తోత్రము ప్రభు అంటున్నారు, ఎవరు ఏంటని తర్వాత తెలుస్తుంది. చెప్పండి. స్తోత్రం. మీరు ఎవరైనా నాకు పర్వాలేదు, ఎందుకంటే నన్ను నడిపిస్తుంది దేవుడు కాబట్టి. నాకు అండగా బండగా కొండగా నిండుగా పండగ ఉన్నవాడు దేవుడు కాబట్టి మీరు ఎవరైనా నాకు పర్వాలేదు. స్తోత్ర స్తోత్ర. ఏపీ సీఎం అయినా పర్లేదు, తెలంగాణ సీఎం అయినా పర్లేదు, ఆఖరికి నీ ముఖానికి సీఎం ఫోన్ చేయర్లే కండి. నీ ముఖానికి నీ బతుక్కి సీఎం ఫోన్ చేసేంత సీన్ లేదు కానీ, అంటే బైబిల్లో పౌలు చెప్పారా ఇలా చేయమని? అదొకటి నాకు చెప్పండి చాలు, అదొకటి చెప్పండి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నన్ను నడిపిస్తుంది మనుషులు కాదు, దేవుడు
కాబట్టి అదే నాకు బలం, అదే నాకు బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఓకే, దేవుడు చెప్పిన దాని ప్రకారం అలా చేయొచ్చు. నేనెవరో సోదరాజు, నేను దేవుడిని నడిపిస్తున్నా అన్నప్పుడు అది చేయించింది కూడా దేవుడేరా. ఓకే, దేవుడే చేయించాడా? స్తోత్రం. నీకు దేవుడి శక్తి, నీకు పెళ్ళైందని ఎందుకన్నా తెలుసా? స్తోత్రం. దేవుని యొక్క లేఖన భాగాలు, బైబిల్ యొక్క లేఖన భాగాలు అర్థం ఇప్పుడు రికార్డ్ అవుతుందని కూడా నాకు తెలుసు. బహుశా అనేక మందికి ఒకవేళ గ్రూప్ కాల్ కూడా ఉన్నదేమో. మరి ఇది రికార్డ్ అవ్వట్లేదులేండి, ఇది డబ్బా ఫోన్, రికార్డ్ ఏం అవ్వట్లేదులేండి. మేము మరీ అంత ఊహలమే కాదు. చెప్పండి. నేను చెప్తున్నాను కానీ నాకు పర్వాలేదు, అలాగని చెప్పి భయపడతలేదు. ఎందుకంటే బైబిల్ యొక్క లేఖన భాగాలు సృష్టికర్త అయిన దేవుడి గురించిన జ్ఞానం, ఆ దైవరాజ్యం గురించిన జ్ఞానం, సంఘం గురించిన జ్ఞానం ఎవడబట్టి ఆడికి దేవుడు బయలుపరచట్లేదు. ఓకేనా? తెలుసుకో, ముందు తెలుసుకో. దేవుడు అంటే ఏంటి అనుకుంటున్నావు? నువ్వు మనుషులు చెప్తాం, పోలీసు కంప్లైంట్ చేయదు కాదు. నీ దీని గురించి తెలుసుకోవాలంటే నువ్వు మోకరించి నిలువు మోకాళ్ళు వేసి ఆకాశం వైపు కనులెత్తి దేవుడికి ప్రార్థించి, దేవుడు ఇందులో ఉన్న మర్మం ఏంటో దేవుడు చెప్తారు నీకు. అంటే ఈ ముద్దు పెట్టుకోవడంలో ఉన్న మర్మం దేవుడు చెప్తారా? మరి దేవుడే చెప్తాడు, నీకు అర్థం అవుద్ది. ఎందుకంటే అది చేయించిందే దేవుడు. మేము పూర్తిగా 100% తల మొదలుకొని ఇంటికి కూడా, తల వెంట్రుకలు మొదలుకొని అరికాల వరకు ప్రతిది దేవుడి కంట్రోల్లో, దేవుడి స్వాధీనంలో, దేవుడి వశంలో ఉన్నదనమాట. దేవుడే నన్ను ఒక రిమోట్ లాగా నన్ను నడిపిస్తుంటారు. మరి ఇప్పుడు బైబిల్లో పౌలు చెప్పారని చెప్పేసి నేను మీ అక్కనో మీ చెల్లినో నేను అలా ముద్దు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు? అది దైవికంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే చేయండి. మీ అక్కని మీ చెల్లిని కూడా అది దేవుడు చెప్తున్నారని చెప్పాం కదా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, దేవుడు చిత్తమైతే, అంటే దేవుడు అలా నడిపిస్తే చేయండి. ఎందుకంటే అది బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి. దేవుడే అలా నడిపించారు కూడా. నేను ఏదో బైబిల్ చెప్తుందని నేను ఏదో చేసేయలేదండి. ఎందుకంటే మేము ప్రతిష్ఠ గల దైవ సేవకులు. బాబా దేవుని బట్టి, దేవుని మహిమను బట్టి, దేవుని సన్నిధిని బట్టి, దేవుని ప్రసన్నతను బట్టి, దేవుని యొక్క స్ట్రెంగ్త్, బలాన్ని బట్టి మేము అతిశయించేవాళ్ళం, ఆనందించేవాళ్ళమే తప్ప ఇటువంటి వాటి కోసం మేము ప్రాకులాడేవాళ్ళం అసలు కానే కాదు. బాబా ముస్లింలు ఉంటారు కదా, జిహాద్ అని, పవిత్ర యుద్ధం, అవసరమైతే వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. మేము అంతకంటే ఎక్కువ దేవుడి కృపను బట్టి, నడిపింపును, పిలుపు, ఏర్పాటును బట్టి మేము అంతకంటే ఎక్కువ దేవుడి కొరకు రోషం కలిగి దేవుడి కొరకు మేము నిలబడి ఉన్నామండి. అయ్యా అధికార బాబా ఏదో బైబిల్ వాక్యాలు అలా రాయబడి ఉన్నాయని చెప్పి మేము ఏమి చేయలేదు. మేము ప్రభు హస్తాల్లో, ఆయన ఆత్మలో బంధించబడి ఉన్నాము. సో ఇప్పుడు మీ అక్కను గానీ, మీ చెల్లిని గానీ, మీ అమ్మను గానీ వచ్చి నేను ముద్దు పెట్టుకోవచ్చు, ఇంకా వేరే కూడా ఏమైనా చేయొచ్చా? మీరు లౌకికంగా అయితే అలా చేయకూడదు, ఓన్లీ ముద్దు మాత్రం పెట్టుకోవాలి. లోకరీతిగా అయితే అలా చేయకూడదు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అది ప్రభు ప్రేమలో ఉండి ఇప్పటికే మరి నేను కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. మీరు ఎక్కడున్నారో చెప్తే, మీ ఇల్లు ఎక్కడున్నారో చెప్తే అన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాను. స్తోత్రం. బైబిల్లో కూడా ప్రసంగి గ్రంథంలో చెప్పారండి, ఏంటంటే యవనుడా ఇంట్లో మీ అమ్మ మీ నాన్న అందరూ చేయమని. అందరినీ చెప్పేది బైబిల్లో ప్రసంగి గ్రంథం చివరిలో 11వ అధ్యాయం చివరిలో ఉంటాయి కొన్ని మాటలు. యవనుడా నీ యవన మందు సంతోషపడు, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన ప్రవర్తించి, అయితే తీర్పు చివరిలో నీకు తీర్పు ఉంటది అని చెప్పి దేవుడు చెప్పారండి. నీకు ఇష్టం అవుతుంది కాబట్టి నువ్వు చేయాలనుకుంటే బాబా చెయ్యి, కానీ దానికి తీర్పు ఉంది. అంటే ఇప్పుడు నేను మీ ఇంట్లో వాళ్ళని చేసిన తర్వాత కూడా తీర్పు ఉంది. తీర్పు ఏముంది? ఇప్పుడు దేవుడు ప్రేరేపించారు కదా నన్ను. మరి దేవుడు అంటే అదే చెప్పారు కదా, బైబిల్ చదివినోడికి అలా మర్మాలు తెలియపడవు. దేవుడే చేయిస్తాడు, దానికి శిక్ష కూడా వింటాడు. ఏంటి అనుకుంటున్నావు? ఇదిగో నా ద్వారా చేయించాడు, ఇదిగో మళ్ళీ నీ ద్వారా నాకు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఏ వార్నింగ్లు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు. దేవుడు నా ద్వారా చేయించింది దేవుడే, ఇప్పుడు నీ ద్వారా ఇలా మాట్లాడిస్తుంది కూడా దేవుడే. అందుకే దేవుడి జ్ఞానం తెలియాలంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, దేవుడు చెప్తాడని చెప్తుంది. కనుక ఎవరు నీ దృష్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించంటున్నాడు, కానీ నీకు తీర్పు ఉంది, నీకు శిక్ష వస్తుంది. మరి అది జాగ్రత్త. మరి అంటే చేయకూడదు అన్నమాట, అంటే శిక్ష వస్తుంది, చేయకూడదు. దేవుడు నిన్ను నడిపిస్తే నీవు దేవుడు నడిపిస్తే, దేవుడు చేయిస్తే నువ్వు చెయ్యి, కానీ దేవుడు చేయించినా దేవుడు మరలా దానికి పనిష్మెంట్ ఇస్తాడు. అదే దేవుడు అంటే. మరి ఇప్పుడు నువ్వు మా రిలేటివ్ చేసావు కదా, మరి ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించావు కాబట్టి మరి దానికి కూడా నీకు తీర్పు ఉంటుందా? ఓరు బాబు, ఇంతక నుంచి నువ్వు వార్నింగ్లు ఇస్తున్నావు కదా, ఇది సరిపోదా నాకు. మన్నోకుడు ఎవడో గుడివాడంట, ఆడెవడో థియేటర్ బుట్ట ఎవడో అంటాడు, వాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు. బాబా ఇది సరిపోదా? బాబా షీడికరాబా తీరుబికరాబా, ఇంకా వేరే పనిష్మెంట్లు రావాలా? బాబా
స్మైల్ రికరా బాబా. లేకపోతే స్తోత్రం రికరా బాబా శ్రీకరా. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో, మేము ప్రతిష్ఠ దైవ సేవకులము. అబ్రహాంతో దేవుడు చెప్పినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటది కదండి. అవును. దేవుడు మమ్మల్ని సమస్తం విడిచిపెట్టుకుని ఆయన కొరకు ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నారు. అబ్రహాంతో దేవుడు చెప్పారు, నిన్ను ద్వేషించేవాడిని, నిన్ను దూషించేవాడిని శపిస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తానని చెప్పారు. ఓకే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇందాక మాటలో అదే ఎవడ లోకంలో ఉన్నవాడు అయితే చాలా రియాక్షన్ ఇంకా చాలా ఓవర్గుండును. దైవ సేవకులకు బట్టి దైవ చిత్తంలో ఉండి నడిపించబడుతున్నాం. అదే అక్క చెల్లి ఏదో అన్నావు కదా. అవును. దాన్ని బట్టి లోకంలో ఉన్నవాడైతే రియాక్షన్ మరి మామూలుగా ఉండేది కాదు. అయితే మేము దైవికంగా ఉండేవాళ్ళం, దైవ చిత్త ప్రకారం నడిచే బిడ్డలం. అది ముఖ్య ఎస్పెషల్లీ దేవుని ఆత్మలో బంధించబడి. ఇప్పుడు నేను కూడా దేవుని ఆత్మలో బంధించబడ్డానండి. దేవుని ప్రేరణ వచ్చింది. ఇప్పుడు నేను మీ అక్కడో మీ చెల్లినో చేయాలనుకుంటున్నాను. స్తోత్ర స్తోత్ర ధీకర బాబా షిడికర బాబా ధిరివికర బాబా షిడికర బాబా రికర బాబా రికర బాబా రికర బాబా. అందుకే మొన్న అమ్మాయితో చెప్పాము, మేము ట్రైన్ లో వెళ్తుంటే ఫోన్ చేసింది ఆమె. అవును. అది స్తోత్ర స్తోత్ర ఇండైరెక్ట్ గా ఒప్పించాంలే. సరే, ఫోన్లు వెళ్తా అంటే మీరు కాకుండా ఇలా చాలా మంది అమ్మాయిలతో మీరు ఇలా చేశారన్నమాట, ముద్దులు పెట్టడానికి చాలా ప్రయత్నించారన్నమాట. నేను చెప్పేది నువ్వు దైవికంగా ఉన్నవాడు అయితే ఇందాక ఎంత దోషణకరమైన మాటలు ఇందాక దాన్ని కంటిన్యూ కూడా చేసావు, అవి మాట్లాడవు. కానీ సరే కొన్ని విషయాలు చెప్తున్నాను విను రికారో బాబా. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటది, దేవుడు జరిగించే కార్యాలు మనుషులు గ్రహించలేరని, సమస్తమును జరిగించేవాడు ఆయనే. ఆయన ఎవడో పరిశోధించలేని కార్యాలని మహత్కార్యాలు చేస్తాడని. అలాగే యోబు 9వ అధ్యాయంలో కూడా వచనం చూసుకో, అధ్యాయం చెప్తున్నా. యోబు 9వ అధ్యాయంలో కూడా ఎవడను తెలుసుకోలేని మహత్తైన కార్యాలు చేస్తాడంట. అసలు అది దేవుడే చేస్తాడంట, కానీ అది దేవుడే చేశాడని తెలుసుకోలేరంట. మేము దైవ సేవకులమని గుర్తుపెట్టుకోండి. మా యొక్క జోలికి వచ్చి ఇలాగే దోషులు మాట్లాడి ఇలాగ ఇష్టానుసారంగా ప్రవర్తించే మాత్రం దేవుడి శిక్ష ఉంటది. మనుషులు ఎవరో పోలీసులు అంటలేదు, ఎవరు అంటలేదు, కానీ డైరెక్ట్ గా దేవుడే. ఎందుకంటే మాకు దేవుడే మాకు సమస్తం. అవునా? భయం కలిగి ఉండడం మొత్తం ముందు. అంటే ఇలాంటి పాస్టర్లను పీడించడానికి ఆ దేవుడే మమ్మల్ని పంపించారండి. అబద్ధ బోధకులు భరతం బట్టే యమధర్మరాజులో ఉన్నటువంటి యమపాశమే నేను. సరే, మీ సంఘం ఎక్కడుందో చెప్తారా? మీ సంఘం ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు? చెప్పనవసరం లేదు, దేవుడికి వచ్చి బాప్తిజం తీసుకుంటాం మీ దగ్గర. నేను వచ్చి మీ దగ్గర బాప్తిజం తీసుకుంటానండి. స్తోత్ర 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 ధికర బాబా శ్రీకర ధికర ధికర స్తోత్ర స్తోత్ర ధికర బాబా శ్రీకర ధికర బాబా శ్రీకర. హల్లెలూయా. స్తోత్ర యేసు రక్తం ధికర ధిర 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్రం. మనుషుడు పలికే ప్రతి దోషం బట్టి తీర్పు ఉందని చెప్పి రాయబడింది. చాలా జాగ్రత్తగా మీరు హల్లెలూయా స్తోత్ర. అసలు నీలాంటి ఇంతవరకు నేను మాట్లాడకూడదు అసలు. ఎందుకు మరి ప్రభు ఇంకా ఫోన్ పెట్టుకుని ఉన్నారు. స్తోత్ర ఆల్రెడీ చెప్పాము, అది ఖచ్చితమైన వాక్. అబ్రహాంకి ఇచ్చిన వాక్ దేవుడు ప్రేరేపించారండి, నాకు దేవుడు ప్రేరేపించారు. దూషించేవాడిని శపిస్తానన్నాడు రావు. ఒరే, నీకు గాని భార్య బిడ్డల కుటుంబానికి శాపం త్వరలో ఏ సమయంలో వస్తుందో చూసుకో, గ్రహించుకో. దేవుడు అంటే ఏంటో భయం భక్తులు కలిగి ఉండు. సైతానికి పెద్ద కొడుకు రా నువ్వు సైతానికి పెద్ద కొడుకు. సైతానే సైతానికి బచ్చా రీ కరబ. సైతానికి పెద్ద కొడుకురా నువ్వు. రీ కరబ షిడబర కచ్చిరబ కరబ చిడి కరబ రీ కరబ చిడి కరబ దిరా రీ కరబ సురీ కంద్ర దుర్బి రీ కంద్ర సురీ కరబ చిడి కర రీ కరబ చిడి కరబ దిరా రీ కంద్ర సురీ కంద్ర సుడి కరబ దిరిబి కర రీ కరబ చిడి కరబ దిరిబి కరబ చిడి కర ద దిరి కరబ రీ కరబ బాబా చిడి కరబ. హలో, ప్రేజలడమ్మా. ప్రేజలండి. రాజుల్స్ గారు ఎక్కడ ఉన్నారండి? నేను ట్రైన్ లో ఉన్నాను. ట్రైన్ లో ఉన్నారండి. ఓకేనండి, మాట్లాడచ్చండి ఇప్పుడు? మాట్లాడు. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వరంగల్ దాటేసాం. వరంగల్ దాటింది జనగాం అని కాజీపేట జనగాం దాటాము. ట్రైన్ లో ఉన్నాము. సరే చెప్పు ఏంటి? అదే మామూలుగా చేశాను అంతేండి. ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అది నిజంగానే నిన్న చెప్పారు కదా మీరు, దేవుడు నా కోసం చెప్పారు అని. నిజంగా అన్ని నిజమేనండి. మా ఆయన గారి కోసం మనుషులు కాదని ఆత్మలు ఉన్నాయని. అరే, దురాత్మలు పట్టి పీడిస్తున్నాయని చెప్పారు. ఇదంతా నిజమే. దేవుడు ఆత్మ చెప్తున్నారు. మేము పూర్తిగా దేవుడు కంట్రోల్ ఉన్నాం. ఆయనకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయండి, అది కూడానా? మరి దేవుడు చెప్పారమ్మా. నా కోసం ప్రతిదీ చెప్పారండి. మరి దేవుడే నువ్వు సరిగా నమ్మట్లేదు. మేము ఆత్మలో బంధించబడి ఉన్నాం. పరిశుద్ధ ఆత్మయే మా నోటంటే పలికిస్తారు. ఆత్మయే మమ్మల్ని
చేపట్టి నడిపిస్తారు. ఇప్పుడు నేను కూడా సికింద్రాబాద్ వెళ్తున్నానంటే నాకు అంతది కాదు. పొద్దున మేము విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఉంటే నువ్వు సికింద్రాబాద్ వెళ్ళాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్. అదే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నా కూడా దేవుడే చెప్పారన్నారు కదా, అదేనా? మరి మీరు విజయవాడలో ఉండగా నాకు మెసేజ్ చేయమన్నారన్నారు, అది కూడా. మరి నువ్వు ఎందుకు అనుమానం వస్తుంది, డౌట్ ఎందుకు వస్తుంది? టీకరా బాబా టీకర నువ్వు గతకాల జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీకు అనుమానం, అవిశ్వాసం వస్తుందంట, డౌట్లు వస్తున్నాయంట. నువ్వు దేవుని మీద విశ్వాసించు. అదే మరి అలా అన్నారు కదా, మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని అని చెప్పేసి నన్ను ముద్దు పెట్టుకున్నారు. అది ఏంటండి? నువ్వు వాట్సాప్ లో పంపించారు కదా బైబిల్లో 1 కొరింథీ చివరి అధ్యాయంలో, 2 కొరింథీ చివరి అధ్యాయంలో, మొదటి దశలోని అలా పెట్టుకోవచ్చండి. ఇంకా అలాగే లోకాసు వార్త ఉన్న వచనాలు ఇవన్నీ పంపించావు కదా, అది దేవుడే చేయించాడు అలాగా. మరి పరమగీతాల్లో కూడా చూపించారు కదా, 2వ అధ్యాయం చదివించారు కదా నాకు. అది కూడా చెప్పారు. ఎలీసా 2 రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం 6వ అధ్యాయం అందులో అవి కూడా పంపించారు. అవన్నీ నిజమే, ప్రభువే అలా చేయించారు. ఏమంటే అప్పుడులో అదే ఇలా పట్టుకుని ఇలా ముద్దు పెడితేనే అది మీకున్న శక్తులు వస్తాయని చెప్పేసి అన్నారు మీరు. అదే నాకు వస్తాయి అన్నారు కదా, నాలోకి వస్తాయి అన్నారు. ఒక అమ్మాయికి చేసిన అన్నారు కదా మీరు అత్తలిలో. అవును, అది శ్రీకర బాబా శ్రీకర ధీర బాబా శ్రీకర స్తోత్రం 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 శ్రీకర బాబా శ్రీకర ధీర బాబా శ్రీకర బాబా శ్రీకర. అవన్నీ సత్యము, అది ప్రవక్త, అది ప్రవక్త. మమ్మల్ని దేవుడు ప్రాఫెట్ గా ప్రవక్త ఏర్పరచుకున్నారు కాబట్టి అది దేవుడే జరిగిస్తారు. సర్వశక్తి గల దేవుడు అది. ఆ అమ్మాయి సన్నగా ఉన్నదన్నారు కదా, మీరు అలా పట్టుకుని అలా ముద్దు పెట్టుకున్నాక ఆ అమ్మాయి మామూలుగా అయిపోయిందండి మీరు అన్నారు కదా, నిజమేనా? ఆమెకు వచ్చిన శోధనలో బలహీనతల్లో దేవుడిని అంటి పెట్టుకుని ఉందనమాట. దేవుళ్ళు ఉన్నదనమాట. కళ్ళు తిరిగి పడిపోయిన ఆమె చచ్చికెళ్ళడం మానలేదంట. దేవుడు దేవుడి దగ్గర పరిగెత్తుకెళ్ళింది. దేవుడి గురించి చెప్పేది ఏంటంటే, దేవుడు ఏం చేయమని చెప్తున్నారో అది నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు దేవుడు చెప్పి జరుగుతుంది. మనుషులు లోకరీతిగా మనుషుల ప్రకారంగా ఇదేంటి ఇలా చేస్తే జరిగిపోద్దా అని ఆలోచిస్తే, అంటే ఇలా కూడా నేను ఎక్కడా వినలేదండి. అంటే ఇలా ముద్దు పెట్టుకోవడం, ఇలా పట్టుకోవడం, ఇలా నేను 10 సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ ఇలా ఎవరు చెప్పలేదు. అందుకని డౌట్ వచ్చి అడిగాను, ఏమనుకోకండి. అమ్మ అది ప్రభువే అలా చేయించారు. అది ప్రభు సన్నిధిలో కనిపెట్టి కావాలంటే ప్రార్థించి నాకు బయలుపరిచినైనా ఈ సేవకులు వచనాలు పంపించారు ఇవన్నీ, కానీ అయినా నాకు అర్థం అవట్లేదు అని అర్థమైంది. ఇప్పుడు చెప్తాను, ప్రార్థన చేస్తానండి. మరి ఆ అమ్మాయి ఇది బాగా అయిపోయింది అన్నారు. ఆ అమ్మాయి పేరేంటండి, ఎక్కడండి? బాగా అయిపోవటం అంటే ఆమెకు బలహీన సమయంలో, కష్టకాల సమయంలో ఆమెకు దేవుని అందరి విశ్వాసం, దేవుని అంటిపెట్టుకుని ఉండాలి, దేవుని హత్తుకొని ఉండాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష అది దేవుడు కలగజేశారు. హత్తుకుని ఉండడం అంటే దేవుడు ప్రార్థన చేయడం అంతే, కానీ ఇలా పాస్టర్ని ముద్దు పెట్టుకుని ఇలా హక్ చేసుకొని ఇలాగా దేవుడు ఎందుకు చెప్తారండి? అది నిజమేనా? అయ్య బాబోయ్, స్తోత్రనైనా స్తోత్రి కరబాబా షిడి కరబా గిరికంద్ర సురి కరబాబా షిడి. దేవుడు అన్ని చేస్తాడు, సర్వశక్తిమంతుడు కాదని అనట్లేదు, కానీ పాస్టర్ ఇలా చేయడం, ఇలా పట్టుకోవడం, ముద్దు పెట్టుకుంటే నోట్లో నుంచి అది శక్తులన్నీ వాళ్ళకి ఆత్మశక్తి మీకు వస్తుంది అని చెప్పడం నేను ఎక్కడ వినలేదండి. అంత అసలు చూడలేదు. అందుకని బైబిల్లో ఉన్నాయి, నీకు ప్రూఫ్స్ కూడా పంపించాము. అది దేవుని స్పిరిట్ గా, నువ్వు స్పిరిచువల్ గా ఇంకా అందుకే గంటలు దేవుడి సన్నిధిలో ఉండి నీటి పనులు వంట పనులు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు గంటలు అలాగే దేవుడి సన్నిధిలో ఉండి కనిపెట్టుకమ్మా. దేవుని చుట్టూ ఉన్నట్టుగా ఆయన మహిమ దర్శనం నీకు వస్తుంది. దేవుడే నీతో ఉంటారు. ఇంకా చెప్పింది అదే, ఇది దేవుడే ప్రతిదీ మీకు దేవుడే చెప్తారు కదండి. కొన్ని చెప్తారు, అన్ని చెప్పరు, కొన్ని చేంజ్ చేస్తారంటే. కొన్ని చెప్పకుండా వెంటనే చేసేయని చెప్తారు మీతోని. కొన్ని నాతో చెప్తారు, కొన్ని ఏమో చెప్పరు. అలాగే తండ్రి తన చంటి పిల్లోని, చిన్న పిల్లోని చెయ్యట్టుకుని నడిపించినట్లుగా చిన్న బిడ్డని భుజం మీద వేసుకున్నా, సంకర వేసుకున్నా తీసుకుపోతారు చూసారు. చిన్న బిడ్డని తల్లి అయినా తండ్రినా అలాగే సందర్భంలో దేవుడు నన్ను అలా తీసుకుపోతారు. మరి ఆ అమ్మాయిని అలా పట్టుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు అమ్మాయి ఏమనలేదా మిమ్మల్ని? అమ్మా, ఇవన్నీ విశ్వాసానికి సంబంధించినవి. నువ్వు లోకరీతిగా ఆలోచిస్తున్నావు, మనిషి మైండ్ తో.
ఇది దేవుని అందరి స్పిరిచువల్ తో అదేలేండి, అమ్మాయి అలా ఆలోచించి ఏమనలేదా అంటున్నానండి, అంతే. నేను మిమ్మల్ని ఏమనట్లేదండి. నువ్వు వినమ్మా, దేవుడికి స్తోత్రం. వారు నమ్మారు కాబట్టి అలాగే చేశారు. సరే విను, నమ్మి చేయటమే కాదు, దేవుడే చేయిస్తారు అలాగా. నువ్వు బాబు షిటికరా బాబు, నువ్వు నిన్న అలాగే దేవుడు చెప్పినట్లుగా చేసావు. అది నువ్వు చేసింది కాదు. దేవుడు ఎందుకు అనుకున్నా, ప్రతి ఒక్కరు దేవుడు కంట్రోల్ ఉన్నారు. దేవుడే అలాగే చేపిస్తారు. ఇదంతా ఇది నిజం. ధీకర బాబు షిటికి, మాకు తెలిసి ఇదంతా రీకర బాబు. మీరు కళ్ళల్లో చూస్తే అప్పుడు శక్తి కూడా వస్తుందా? ఇది చూడమంటున్నారు కదా, మీరు కంటిలో చూడు ఇలాగా ఏంటో నేను చెప్తాను, దేవుడు నాకు బోధిస్తారన్నారు కదా, అది మీ కంట్లో చూస్తే చెప్తారా? దేవుడు చెప్తారా మీకు? మరి ఏంటనుకుంటున్నారు ఇవన్నీ వీరబాబా? ఇదన్నీ బైబిల్లో నిబంధన మందసం అనే ఉంటుంది. నిబంధన మందసం మీద 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు ఒకవైపు ఇలాగా, ఒకదాని వైపు ఒకటి అలా కెరూబులు చూసుకుంటూ ఉంటాయి. మధ్యలో దేవుడు దిగి వచ్చేవారు. అది నిబంధన మందసం తెలుసు కదా. పేపర్ ఇంగ్లీష్ ఏమంటారు, ఆర్క్ ఆఫ్ టెస్టిమనీ. అదే అంటే అది పాత నిబంధన కదండి, ఇప్పుడు కూడా అలాగే చేయాలా? పాత నిబంధన అంటే పాత నిబంధనలో దేవుడు ఉన్నాడు, మరి కొత్త నిబంధనలో దేవుడు ఉన్నాడు. అంటే పాత నిబంధన దేవుడిని కొట్టేదం ఏంటి? అంటే అలా అని కాదండి, అంటే నేను ఎప్పుడు చూడలేదు ఎవరి దగ్గర. అసలు మేము పెళ్ళిది పెంతుకోస్తకే వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు అయితే వేరే చర్చికి వెళ్తున్నాను కానీ చూడలేదండి, అందుకని అడుగుతున్నాను, అంతే ఏమనుకోకండి. అందుకే విను, బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి, అవి అందరికీ బయలుపరచబడలేదు, అవి అందరి ద్వారా జరగట్లేదు. బైబిల్లో ఉన్నవన్నీ అందరూ జరగట్లేదు. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల్ని విని మాటలు, యేసుప్రభు శిష్యుల్ని మొదట్లో చెప్పులు వేసుకోకుండా వెళ్ళమన్నారు, సేవకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళమన్నారు. అది అప్పుడు అయితే ఇప్పుడు నేను చెప్పులు వేసుకుంటున్నాను నేను. కానీ కొంతమంది జీవితకాలం అంతా చెప్పులు కూడా వేసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ చూడలేదండి. అంటే అది నువ్వు అలాగంట అన్నీ అంటావు. నిజంగా చెప్పులు వేసుకోకుండా ఎండలో ఎక్కడికైనా రోడ్డు మీద రాళ్లల్లో ముళ్ళపొదల్లో అయినా చెప్పులు లేకుండా నడిచే సేవకులు ఉన్నారు భూమి మీద. చెప్పులు లేకుండా నువ్వు ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు ఇదేంటంటే నేను ఎక్కడా వినలేదండి అంటే అదనమాట. బైబిల్లో కొన్ని సంగతులు అందరిలోనూ నెరవేరవు, కానీ ఖచ్చితంగా ఏ ఒక్కరిలోనూ నెరవేరుతాయి. అర్థమైందా? బైబిల్ సంగతులు అందరిలోనూ నెరవేరకపోయినా ఏ ఒక్కరిలోనైనా నెరవేరుతాయి ఖచ్చితంగా. ఇది రీకర బాబా. ఒక అతను పాస్టర్ గారు బైబిల్లో ఒక మాట ఉంటది, విశ్రాంతి దినమున లోక వార్తలు చెప్పుకోకూడదని ఉంటది. SI 58లో విన్నావా? SI 58లో విశ్రాంతి దినమున లోక వార్తలు చెప్పుకోకూడదని. ఆ మాట అతను ఎలా ఫాలో అవుతుందంటే ఆదివారం నాడు పేపర్ చదవడండి. ఎందుకంటే లోక వార్తలు దీనొద్దని ఆ వాక్యాన్ని అది పట్టుకునే అతను ఆదివారం అసలు పేపరే చదవడంట. ఇదేంటంటే పేపర్ లోక జ్ఞానం అంటే లోకంలో ఏం జరుగుతున్నాయి అందులో రాస్తారు కదండి. రాజకీయంగా కానీ ప్రపంచ యుద్ధాలు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ, అది చదవద్దు అంటారా, నువ్వు దీన్ని ఎక్కడ వినలేదని అంటావేమో. అలాగా బైబిల్ సంగతులు కొన్ని అందరిలో నెరవేరకపోయినా ఏ ఒక్కరిలో నెరవేరుతాయి అనమాట. అలాగా కొన్ని విషయాలు మా ద్వారా దేవుడు జరిగిస్తున్నారు. కనుక నువ్వు చేయొచ్చు కేవలం విశ్వాసంతో, స్పిరిచువల్ మైండ్ తో నువ్వు ఇవి దీన్ని నమ్మి గ్రహించుకో. దేవుడి సంగతి ప్రార్థించే. నీకు ఎవరైనా కావాల్సి, ఇందులో ఏమైనా క్లారిటీ కావాలంటే ప్రభు నాకు ఇంకా బయలుపరచు అయినా ఇది ఎరుగని చెప్పి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా బయలుపరుస్తారు. ఓకేనా? దేవునికి తోడుకున్నారు. ఇది మాత్రం ప్రభు జరిగించారు. రీకరా బాబా షిటి కరాబా. భయపడకు, ఆందోళన చెందకు, అది నీ మేలు కొడితే ప్రభు చేయించారు అలాగా. ఓకేనా? స్తోత్రం. రీకరా బాబా షిటి కరా, రీకరా బాబా షిటి కరాబా.